ఇప్పుడైతే మన ముందు ఈ ఆలయ ప్రధాన అర్చకులు రాఘవయ్య దేవర్ గారు ఉన్నారు. వారి మాటల మరిన్ని విశేషాలు. నమస్తే అండి. మొదట ఆయన నవకోటి సిద్ధేశ్వర స్వామి, రెండు ఆయన నవనాథ సిద్ధేశ్వర స్వామి. అన్నదమ్ములు నిరంతరము శివుణ్ణి గురించి ధ్యానం చేసేటువంటి సిద్ధ పురుషులు, అష్టసిద్ధులు వశం చేసుకున్నటువంటి వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులు, కోరికను జయించినటువంటి వాళ్ళు, అటువంటి అన్నదమ్ములు వాళ్ళు. అయితే వాళ్ళు కోరికను జయించినటువంటి వాళ్ళు తపస్సు చేయాల్సిన అవసరం లేదు, కానీ లోక కళ్యాణం కోసం వాళ్ళు తపస్సు చేస్తారు. లోక కళ్యాణం అంటే ఏంటి? మళ్ళాంటి భక్తులు పోయి ఆర్తితో స్వామి నీ పాదాల కాడికి వచ్చిన నన్ను కాపాడు అని ఎవరైతే నమస్కారం చేస్తారో వారు అనుకున్న కోరికలు సఫలమవుతూ ఉంటాయి. పక్కన సారంగధరుడు, రాజరాజ నరేంద్రుని కొడుకు సారంగధరుడు. ఆయన కొన్ని కారణాల చేత అతని కరచరణాలు ఖండించబడతాయి తండ్రి చేతని. ఆ టైంలో ఈ సిద్ధులు విశ్వవ్యాప్తంగా భూప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఆ సారంగధరుడు కరచరణాలు ఖండించబడి ఆ కీకారణ్యంలో పడి రక్తపు మడుగులు దొల్లాడుతూ రోధిస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ సౌండ్ వచ్చే కాడికి పోయి చూసి వాళ్ళు కరుణామూర్తులు, ఇక్కడ ఏంది దిక్కుమొక్కు లేకుండా ఏడుస్తున్నారని చెప్పేసి అతన్ని తన కమండలో నీళ్ళు అభిమంత్రించి పైన చల్లుతారు. అతనికి యథాస్థితిగా కరచరణాలు వస్తాయి. స్వామి నాకు ఈ తనువు మీద మమకారం లేదు, నాకు ముక్తిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తాడు. నాయన అతి కొంతకాలం తర్వాత మా సన్నిధికి వస్తాం, నీకు ముక్తిని ప్రసాదిస్తాం, మేము ఇక్కడ ఉండే ఉనికి నువ్వు చెప్పగా కానీ అతనికి చెప్తాడు. సరే, వాళ్ళు విశ్వవ్యాప్తంగా తిరుగుతూ ఈ కొండ మీద కాలుడెడతారు. ఇది కీకారణ్యం, పశుపక్షాదులు క్రూర మృగాలు నిండుంటాయి. ఆ పైకెక్కి ఒక వటవృక్షం కింద ఒక బండ మీద కూర్చొని హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటారు. ఈ వన్యప్రాణులంతా స్వామి కూర్చున్న బండ సన్నిధికి పోయి ప్రదక్షిణాలు చేయటం మొదలు పెడతాయి. ఆ మూగజీవుల యొక్క ప్రదక్షిణాలకు ముగ్ధులయ్యి మీకు ఏం వరం కావాలో కోరుకోమంటారు. స్వామి మీరు ఇక్కడికి ఏం చేసినట్లయితే మాకు అదే పరమానందం అని చెప్పి ఆ వన్యప్రాణులంతా ఏకదాటిగా చెప్తాయి. తాదాస్తూనే అభయహస్తం ఇస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ఉండాలా. అక్కడ ఉండాలంటే గుళ్ళు గోపురాలు ఏమీ లేవు. ఆ విధంగా బండ వెనకాల బండలు ఎట్లయితే చక్కగా ఉన్నాయో ఒక బండను వాళ్ళు ఆవాసంగా వాల్చుకుంటారు. స్నానం చేయటానికి నీళ్లు లేవు. అదే కొండల్లో ఉత్తర భాగంలో పెద్ద పెద్ద కొండల్లో ధనులు, పంచధనులు ఏర్పాటు చేసుకొని అక్కడ స్నానం చేసి ఇక్కడ వేదికని ఏర్పాటు చేసుకొని ఈ బండ కింద ఎప్పుడు ఆ యొక్క పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ జపాలు హోమాలు చేసుకుంటూ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఆ సారంగధరుడికి ముక్తిని ప్రసాదిస్తామన్నాం కదా. అతను ఇక్కడ సైదాపురంలో ఒక గిరిజనుడిగా పుట్టి వేట కుక్కలు తీసుకొని ఇక్కడ వేటాడుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటాడు. ఒకరోజు కుందేలుని దొరుకుంటూ కుక్కలు వెంబడిస్తాయి. నేరుగా స్వామివారి సన్నిధికి కుందేలు పోతుంది. దాన్ని పట్టుకొని తినేదానికి కుక్కలు వెంబడిస్తాయి. అక్కడ స్వామి దర్శనం అవ్వడంతో కుక్కకు కుందేలుకు వైరం అనేది లేకుండా మిత్రత్వంతో హాయిగా ఒకదాని పక్కన ఒకటి కూర్చుని సేద తీర్చుకుంటూ ఉంటాయి. ఈ గిరిజనుడు కుక్కలు ఏమైపోయినాయి, కుందేలు ఏమైపోయినాయి అని చెప్పేసి చెట్టు పుట్ట ఎతికి పై భాగానికి పోతాడు. పోయి అక్కడికి పోయి చూసే తల్లికి వీడు తపస్సులో ఉంటారు. వీళ్ళు ఎవరో సామాన్య మానవ మాత్రులు కాదు, దైవాంశ సంభూతులు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారు, వీరి పాదాలు వదలకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఇట్లా ఒక పక్క కుందేలు కుక్కలు ఒకదాని పక్కన ఒకటి కూర్చొని ఉండే తల్లికి ఈయన సామాన్యమైన మానవ మాత్రులు కాదు, ఏ దైవాంశ సంభూతులు ఇక్కడికి వేంచేసినట్టున్నారు అని ఆయన మరీ భక్తి ప్రపత్తులతో ఆయన పద్మాసనం వేసి కూర్చుంటాడు. వారం రోజుల తర్వాత అన్నపానీయాలు లేక స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. అప్పుడు వాళ్ళు తపస్సులో నుంచి మేల్కాంచెట్టు చూసేతలకి స్పృహ తప్పి పడి ఉంటారు. వాళ్ళు కరుణామూర్తులు కాబట్టి కమండలోని నీళ్లు అభిమంత్రించి పైన చల్లితే అప్పుడు శక్తి వచ్చి కళ్ళు విప్పి చూస్తారు. ఎవరినైనా ఏంటంటే ఈ విధంగా నేను ఒక గిరిజనుడిని వేట మార్గంగా వచ్చినాను, కుందేల్ని దొరుకుని కుక్కలు వచ్చినాయి,
కుక్కల్ని ఎత్తుక్కుంటూ నేను వచ్చినాను. మీ దర్శనమైంది మొదలుకొని నాకు ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అవసరం లేదనిపిస్తుంది. మీ పాత సేవ చేసుకుంటూ నేను ఇక్కడనే ఉంటాను అంటాడు. ఆ అబ్బాయి పూర్వ జన్మలో నీకు అభయహస్తం ఇచ్చుండవు, ఆ కారణం చేత మా దర్శనం నీకు లభించింది. అతి త్వరలో మా సన్నిధికి వస్తాం, నీకు ముక్తిని ప్రసాదిస్తాం. అప్పుడు దాకా మేము ఇక్కడుండే ఉనికిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా చెప్పకూడదు. అట్లా ఎప్పుడైతే చెప్తావో అప్పుడు తనువు చాలించి మా సన్నిధికి వస్తావు, నీకు ముక్తిని ప్రసాదిస్తాం. కాబట్టి ఇది నీలోనే రహస్యంగా ఉంచుకో. నీ భార్య బిడ్డలు రోధిస్తున్నారు, పోయి వాళ్ళని ఓదార్చుకోమని అతన్ని ఆశీర్వదించి పంపిస్తున్నారు. ఇది మొదలుకొని జీవహింస మానేసి మేము చెప్పినట్టు జీవనయాత్ర కొనసాగిస్తూ ఉండని అతను మంత్రోపదేశం చేసి పంపిస్తారు. అతను స్వామివారి అనుమతి ప్రకారం అది మొదలుకొని జీవహింస మానేసి కాషాయ వస్త్రాలు ధరించి విభూతి ధారణ చేసి రుద్రాక్షమాలను పంచాక్షర నామాన్ని జపం చేసుకుంటూ 2 రాళ్ళు నట్టెంట పెట్టుకొని ఓం శ్రీ నవకోటి సిద్ధేశ్వర స్వామినే నమః, శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః అంటూ వారి నామాన్ని స్మరించుకుంటూ భక్తి పారవశ్యముతో ఉంటాడు. ఇంట్లో వాళ్ళు అయోమయం అయిపోతుంది. ఏంది ఇతను అడవికి పోయి వచ్చింది మొదలుకొని పెద్ద భక్తు పొంగవుడైనాడు అని చెప్పేసి వాళ్ళంటే, ఇక మనలాంటి వాళ్ళు పలానోడు ఈ విధంగా ఒక సాధువుగా మారుతుండని ఇతనికి తండాలుగా ఊరు వాడ వచ్చి చూసుకొని పోతూ ఉంటారు. అక్కడ మనలాంటి వాళ్ళు కొంతమంది వీడి దొంగ వేషాలు, వీడు ఎక్కడో దోపిడియో హత్య చేసి అది కప్పిపుచ్చుకొని దానికి వేషాలు వేసి నాటకాలు ఆడుతున్నాడని మనలాంటి వాళ్ళు ఊరు అని ఇతనికి అది ఆ నోట ఈ నోట ఊరంతా బాకిపోయి మునిసిపు దాకా పోతుంది. పలానోడు ఇట్లా పని బాట లేకుండా ఒక సాధు పొంగవుడు అలా తయారు. అప్పుడు మున్సిప్ అంటే ఆ రోజుల్లో గ్రామాధికారి తలారులు పంపించి వాడిని పట్టుకురా అంటారు. వాడిని తీసుకొచ్చి చాబిట్లు నిలబడుతుంది. ఏమిరా నువ్వు పెద్ద సాధు పొంగడమైనా ఉంటున్నా, ఏంది కదా, ఎక్కడ దోపిడీ చేసినావు, ఎక్కడ హత్య చేసినావు, యథార్థం చెప్పుకుంటే తాట ఒలిచేస్తాను. స్వామి నేను ఎలాంటి తప్పులు చేయలేదు, నేను అడవికని ఒక వేటకని అడవి మార్గం పోయినాను. ఒక దైవాంశ సంభూతులైన మహానుభావులు తపస్సు చేసుకుంటూ వారి యొక్క దర్శనం కలిగింది. వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీర్వాదంతో నాలో ఈ మార్పు కలిగింది. అంతేగాని నేను ఎక్కడ దోపిడీలు హత్యలు చేయలేదు, ఇది యథార్థం అంటాడు. ఆహా, నువ్వెక్కడ చూసినావో ఆ దైవాంశ సంభూతుల్ని మాకు చూపెట్టినట్లయితే మేమంతా పోయి సేవించుకుంటాం పదా అంటారు. స్వామి వారి ఆజ్ఞ, వారు ఉండే ఉనికిని చెప్పొద్దని వారి ఆజ్ఞ. నా ప్రాణం పోయినా నేను చెప్పను అంటాడు. నీ మాటలు నీటి మూటలు అబద్ధాలు చెప్తుండవు, యథార్థం చెప్పండి, నిన్ను ఇక్కడి నుంచి ఒక్కడుగు కూడా బొందుకైనేమో అంటాడు. కామందల వారు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేనేమైపోయినా పర్వాలేదు, నా భార్య బిడ్డలు అనాథులైపోతారు, నాకు వారి రక్షణ ఏర్పాటు చూడండి, నేను చూసినట్టు చెప్తానంట. సరే, ఇదేంది విచిత్రంగా ఉండదు, ఇట్లా మాట్లాడుతున్నాడని ఆ వెంకటగిరి రాజు పరిపాలనలో ఉండింది సైదాపురం పెరక. ఆయన కబుర్ చేసి మా ఊళ్ళో ఒక వింత జరుగుతుంది, మీరు వచ్చి విచారించాలంటే ఆయన సపరివారి సమేతుడై వచ్చి సారంగధర ఎక్కడ చూసినా ఆ దైవాంశ సంభూతుల్ని చెప్పినట్లయితే మేమంతా పోయి వారిని సేవించుకుంటాం, మాకు ఒక మార్గదర్శి అవుతావు, నీతోనే ఇది అంతరించిపోకూడదు, లోకానికి ఉపకారం చేసినట్టు నీకు ఎలాంటి రిస్క్ జరిగినా నేనుండాను, ఈ భార్య బిడ్డలకు రక్షణ నేను ఏర్పాటు చేస్తాను, నువ్వేం దిగులు పడబడలేదు భయపడబడలేదని చెప్తే, స్వామి నేను అన్నిటికీ రెడీ అయి తయారై ఉన్నాను, నేను చూసినట్టు చెప్తాను, నాకు చితిని ఏర్పాటు చేయమంటాడు. సరే, వాడు చెప్పినట్టు చేయాలిగా. అతనికి పన్నీటితో స్నానం చేసి పుష్పమాలలు వేసి పట్టుబట్టలు కట్టి మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం చేయించి గంధపు చెక్కలతో చితిని ఏర్పాటు చేస్తారు. ఆ చితికాడికి వదిలిన తర్వాత ముమ్మారు చితి ప్రదక్షిణం చేసి ఆ చితిపై ఎక్కి కూర్చొని స్వామిని ప్రార్థిస్తాడు. స్వామి నీకు ఇచ్చిన మాటను నేను నిలుపుకోలేకుండా ఒక రాజే నా మీద ఒత్తిడి చేసి చెప్పమంటున్నాడు, నేను ఇంకా తప్పించుకునే మార్గం లేదు, నన్ను క్షమించి మీ పాద సన్నిధికి చేర్చుకొని నాకు ముక్తిని ప్రసాదించు స్వామి అని స్వామికి మనవి చేసుకొని రాజు వంక చూసి, అయా పలాని అడవిలో పలాని కొండ ఎందు ఒక చట్టు బండ కింద శ్రీ నవకోటి సిద్ధేశ్వర స్వామి, శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి అని సిద్ధ పురుషులు, యోగ పొంగువులు, మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ వారి యొక్క దర్శనంతో, వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క ఆశీర్వాదంతో నాలో ఈ మార్పు కలిగింది. అంతేగాని నేనెక్కడ దోపిడీలు హత్యలు చేయలేదు, యథార్థము, ఇది నా భార్యా బిడ్డల సాక్షిగా, ఆ సూర్యచంద్రాదుల సాక్షిగా ఇది సత్యము,
ఇది సత్యము, ఇది సత్యము అని ముమ్మార్లు ప్రమాణకం చేసి ఓం నమ శివాయ అని పంచ ప్రాణాలు పంచభూతాల్లో లీనం చేసేస్తారు. అక్కడుండే భక్తజనం అంతా జయజయధ్వానాలతో అతనికి దహన క్రియలు ఏర్పాటు చేసి ఆయన చెప్పిన ఆనవాళ్ల ప్రకారం తప్పిట్లు, తాళాలు, మంది మార్బలముతో చుట్టూ పుట్ట దారి కొట్టుకుంటూ నేరుగా బండకాడికి వచ్చి చూస్తారు. గ్రామ జనాభా ఆడికి వస్తే అక్కడ ఏ టైంలో చెప్పినాడో ఆ టైంలో వాళ్ళు స్వయంభూలుగా శిలామూర్తులుగా మారుతారు. మరి అంత దైవ సంపన్నులు ఎక్కడికైనా అదృశ్యం అయిపోయే శక్తి వాళ్ళకి లేదా? ఉంది. కానీ ఎందుకు శిలామూర్తులుగా మారినారు అంటే ఆ గిరిజనుడు పలాని బండ కింద తపస్సు చేస్తుండారు అని చెప్పినారు. మనం పోయి చూసే తల్లికి అక్కడ ఏమీ లేదనుకో, వాడు చెప్పింది అబద్ధం అవుతుంది. అతని మాటను యథార్థం చేయాలంటే అక్కడ నిదర్శనం. తర్వాత పశుపక్షాదులకు మాట ఇచ్చి ఉంటాడు, ఇక్కడ ఉండమని కోరితే వాటికి ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ఉండాలి. మూడోది, వాళ్ళు యథార్థ రూపంలో అక్కడ తపస్సు చేసుకుంటుంటే మనలాంటి భక్తులు వాళ్ళకి తపస్సు భంగం కలిగిస్తారు, వాళ్ళు తపస్సు చేసుకొనివ్వరు. ఆ 3 కారణాల చేత వాళ్ళు స్వయంభూలుగా శిలామూర్తులుగా మారుతారు. ఆ రాజు ఆ స్వామి యొక్క పాదాల కాడ తల మోదుకుని ఆ గిరిజనుడితో మాట్లాడినారు, వాడిని ఆశీర్వదించినారు. మనం వచ్చేతలకి ఉలుకు పలుకు లేకుండా శిలామూర్తులుగా మారినారు. ఈ విధంగా మారడానికి కారణం నేను. అట్లా భక్తుని బాగుకొట్టుకున్నాం, ఇట్లా మిమ్మల్ని చూస్తే శిలామూర్తులుగా చూడాల్సి వచ్చింది. ఈ పాపాన్ని నేను ఎన్ని జన్మలకు ప్రాయశ్చిత్తం చేసుకునేది అని బహువిధాల బాధపడుతూ చేసిన పాపాన్ని కాస్త నా ప్రాయశ్చిత్తం చేసుకుందామనే సంకల్పంతో ఈ విగ్రహమూర్తుల్ని ఎక్కడన్నా తీసుకుపోయి ఒక గుడి కట్టించి రోజు ధూప దీప నివేదనలతో సేవించుకుంటాం. మనం చేసిన పాపం కాస్త నా ప్రాయశ్చిత్తం అవుతుందని సంకల్పించి ఏ ప్రదేశం అయితే అనువుగా ఉంటుంది భక్తులకి, ఎక్కడైతే మనకు బాగుంటుందని ఒక ప్రణాళిక వేసుకొని ఆలోచించి పనుకుంటాడు. అప్పుడు స్వాములు వారు రాజు స్వప్నం వచ్చి, అబ్బాయి నీ వల్ల మేమేమి శిలామూర్తులు కాలేదు, విధి చాలా బలీయమైనటువంటి ఈ కాలచక్రానికి త్రిమూర్తులు కూడా ఎదురుండి నడిచేదానికి వీలు పడదు. నేను కొంతకాలం ఇక్కడ శిలామూర్తులుగా ఉండాల్సిన టైం ఆసనమైంది. మేము శిలామూర్తులుగా ఉండే మా ఆత్మ ఎప్పుడు తపస్సులో ఉంటుంది. కాబట్టి నీ గుళ్ళు, నీ గోపురాలు, నీ పూజలు, నీ పునస్కారాలు, ఆడంబరాలు, ఆటోపాలు మాకు అవసరం లేదు అని స్వామి చెప్పిన తర్వాత ఆయన కూడా సంతోషపడి రాజు నా దోషం లేదని స్వామివారు సెలవిచ్చినారు కాబట్టి వీరికి రక్షణ ఏర్పాటు చేస్తే బాగుండని ఆ బండ చుట్టూ గోడ కట్టించి తలుపు దారబంధరం పెట్టిస్తాడు. అది తెల్లారే తల్లికి సైదాపురం చెరువులో పడి ఉంటాయి. ఏమి స్వామి నీ రక్షణకు ఏర్పాటు చేస్తే తిరస్కరించినవి అని చెప్పి అడిగితే, స్వామి భక్తులారా, నాకు మానవ మాతృల కంటే పశుపక్షాదులు, క్రూర మృగాలు, సర్వజంతుజాలము నా పాద సన్నిధికి వస్తూ పోతూ ఉంటాయి. వాటికి ఎలాంటి ఆటంకం కల్పించకూడదు, తలుపు దారబంధరం నిషిద్ధం అంటే ఇప్పటికి కూడా దాన్ని వర్జని పెట్టడం లేదు. తర్వాత ఒకరోజు స్వామివారి కైంకర్యాలు చేయడానికి పూజారి పోయేతలికి స్వామివారి కాడి నుంచి పెద్ద పులి ఎదురు వచ్చింది. ఈయన వాకిట్లేకి పోయేతలికి స్వామి కాడి నుంచి ఎదురు వచ్చింది. ఈ ఎర్రెర్రి పరిచి పడిపోతాడు. తర్వాత స్పృహలోకి వచ్చి అదేమి అపకారం చేయకుండా దాని పాటికి అది పోతుంది. స్వామి మేము అల్పులము, ఇటువంటి దృశ్యాలు మా కంటపడితే వాటిని ఎదిరించే శక్తి మాకు లేదు, ఇవి మాకు కంటపడకుండా కాపాడుతండి అని స్వామిని ప్రార్థించుకుంటాడు పూజారి. నాయన నా సేవకు వచ్చేటప్పుడు శంఖానాదాన్ని, ఘంటానాదాన్ని పూరించి తర్వాత మా సేవకు రావాలంటే ఇప్పటికి కూడా అది పాటిస్తూ స్వామివారి కైంకర్యాలు జరపాలంటే ఈ మెట్ల కాడ శంఖము గంట వాయించిపోతుంటారు. ఇప్పుడు అట్లాంటివి ఏమి ఉండవు. ఇది ముఖ్యంగా అది. నవకోట సిద్ధేశ్వర స్వామి, అదేవిధంగా నవనాథ సిద్ధేశ్వర స్వామి, వాళ్ళతో పాటు సారంగధరుడు, ఈ ముగ్గురు కూడా ఇక్కడైతే మనకి శిలారూపంలో కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఈ గుహలోపల ఉన్నటువంటి ఈ సిద్ధలయ కోణంలో ఉండే ఆ స్వామి వారికి మంత్రపుష్పం అనే ఒక చిన్న ప్రాసెస్ ద్వారా ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. మనం ఏదైనా కోరిక కోరుకున్న తర్వాత అక్కడ లోపల
ఒక మంత్ర పుష్పం ఏదైతే ఉంటుందో దాన్ని పూజించి అక్కడ పెట్టిన తర్వాత మన కోరిక తీరుతుంది అంటే ఆ పుష్పం కింద పడుతుందట, మన కోరిక తీరలేదు అంటే ఆ పుష్పం కింద పడదట. దానివల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది విరివిగా చాలా మంది ఇక్కడికైతే విచ్చేస్తూ ఉంటారు. అయితే స్వామి వారిని ఇప్పుడైతే మనం దర్శించుకునేందుకు ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం, లోపలికి వెళ్ళి స్వామి వారిని చూసేద్దాం. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సిద్ధలయ కోన. ఇక్కడ మనం చూసినట్లయితే ముగ్గురు సిద్ధేశ్వరులు అయితే ఇక్కడ విగ్రహ రూపంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మానవులు వారిని సందర్శించుకోవడం వల్ల విగ్రహ రూపంలో ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ ముగ్గురు సిద్ధేశ్వరుల్లో ప్రత్యేకంగా చూసినట్లయితే నవనాథ సిద్ధేశ్వరుడు, అదేవిధంగా నవకోట సిద్ధేశ్వరులు అని ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు సహోదరులు అయితే వాళ్ళు మంత్రసిద్ధి పొందినటువంటి సిద్ధులు కాబట్టి, కోరికల్ని జయించిన వారు కాబట్టి ఇక్కడే కొంతకాలం తపస్సు చేసుకుంటున్నప్పుడు సారంగధరుడు అనే భక్తుడు కూడా సారంగధరుడు అనే ఒక భక్తుడు కూడా వీళ్ళతో పాటు కోరికల్ని జయించి తర్వాత కాలక్రమేణా ఇక్కడైతే ఆయన కూడా విగ్రహంగా మారిపోవడం జరిగింది. అయితే ఈ సిద్ధలయ కోనలో దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో గుహ లోపల మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా మనకి ఎటువంటి అవాంతరాలు లేకుండా వర్షం వచ్చినప్పుడు కూడా వర్షపు నీరు లోపలికి రాకుండా ఇక్కడ మనకి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. అయితే కేవలం కార్తీక మాసంలో వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమికి, శివరాత్రికి, అలాగే శైవ పర్వదినాలు ఏవైతే ఉంటాయో అలాంటి సమయాల్లో మనకి ఈ గుహలో ఎక్కువ మంది భక్తుల తాకిడి అయితే కనిపిస్తూ ఉంటుంది. మిగతా రోజుల్లో పెద్ద భక్తులైతే పెద్ద సంఖ్యలో రాకుండా కొంత మాత్రమే వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇలాంటి పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అదేవిధంగా మంత్ర పుష్పం అనే ఒక ప్రక్రియ ఇక్కడ చెప్పుకోదగినది కాబట్టి స్వామివారి మీద ఆ పుష్పాన్ని పెట్టి మనం ఏదైనా కోరిక కోరుకుంటే జరిగేపాటికైతే ఆ పుష్పం కింద పడడం జరుగుతుంది. జరగదు అంటే మాత్రం ఆ పుష్పం అలాగే నిలిచిపోతుంది అని చెప్పుకుంటారు. కాబట్టి దాన్ని విన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో చాలా సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది అది పనిగా స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. సిద్ధలయ కోనలో స్వామివారి పుష్కరిణి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళే రహదారి ఇది. మరి కొద్దిసేపట్లో అక్కడికి వెళ్ళి ఆ పుష్కరిణి చూసేద్దాం. అప్పటి నుంచి కాలక్రమేణా కొంతకాలం తర్వాత స్వామివారికి రక్షణగా తలుపులు ఉండకూడదు అని ఒక వ్యక్తికి కలలోకి వచ్చి స్వప్నంలోకి వచ్చి చెప్పడం వల్ల ఆ తలుపులు అనేవి బిగించకుండా అలాగే వదిలేశారు. దానికి కారణం ఏంటి అని చూస్తే నా దగ్గరికి కేవలం మనుషులు మాత్రమే కాకుండా పశుపక్షాదులు, జంతుజీవులు అన్నీ కూడా రావాలి అనేది నా సంకల్పం. ఇక్కడికి అలా అందరూ వచ్చి నన్ను దర్శనం చేసుకుంటూ ఉంటారు అని చెప్పి ఆ సిద్ధులు వారు ఒక వ్యక్తికి కల్లోకి అయితే వచ్చి చెప్పారట. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే విజువల్స్ చుట్టూ కూడా ఒక కీకర అరణ్యం, దట్టమైన అడవిలాగా ఉంది. ఒకప్పుడు ఇంతకంటే దట్టమైన అరణ్యం అయితే ఉండిందంట. మధ్యలో ఇక్కడ రాళ్ళు వేసి ఈ విధంగా మెట్లు చక్కగా ఏర్పరిచి కొండ మీదకి వెళ్ళేందుకు ఒక రహదారిని అయితే ఏర్పరచడం జరిగింది. కానీ ఒకప్పుడు ఎందుకంటే కీకరారణ్యం ఉండేది కాబట్టి అప్పట్లో ఒక పెద్ద పులి రావడంతో ఆ పెద్ద పులిని చూసినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులకి గురి కావడంతో స్వామివారిని మొరపెట్టుకున్నారట భక్తులందరూ వచ్చి. స్వామి, ఇలా పశుపక్షాదులు, జంతుజీవులు వచ్చే చోటకి మేము రావాలంటే చాలా భయంగా ఉంది అని చెప్పడంతో తర్వాత స్వామివారు సరే మీ కోరిక మేరకు నా దగ్గరికి ఎప్పుడైతే మీరు రావాలి అని అనుకుంటున్నారో అప్పుడు గంట, అదేవిధంగా శంఖం, ఈ రెండింటిని పూరించుకుంటూ రావాలి అని చెప్పడం జరిగింది. అలా ఆనవాయితీగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ కొండ మీద పూజలు ఎప్పుడైతే నిర్వహిస్తారో స్వామివారి గుడి తలుపులు ఏవీ లేవు కాబట్టి స్వామివారి దగ్గరికి వచ్చే ముందు ఒకసారి అదేవిధంగా గంట కొట్టడం, దాంతోపాటు శంఖారాన్ని అయితే పూరించడం జరుగుతూ ఉంది. అదే సాంప్రదాయంగా కొనసాగుతూ ఇంత దూరం రావడం జరిగింది. సిద్ధలయ కోనలో కొండపైన మరో కొండలాగా కొంచెం మెట్లు పైకి వెళ్ళిన తర్వాత ఒక మార్గంలో వెళ్ళినట్లయితే పుష్కరిణి, అదేవిధంగా మరొక మార్గంలో వెళ్ళినట్లయితే ఇక్కడ ఈశ్వరుడు అంటే సాక్షాత్తు పరమశివుడు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా గుహ లోపల స్వామివారు ఇక్కడ నిలయమై ఉంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకృతి దృశ్యాలు చాలా పరవశింపజేసే విధంగా సుందర శోభాయమానంగా మంత్రముగ్ధులను చేస్తూ మైమరిపిస్తూ
ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరు నుంచి వచ్చామండి, వేదైపాలెం. మేము ప్రతి సంవత్సరం వస్తాము. ఫస్ట్ అంటే ఇంత డెవలప్ కాలేదు, కానీ రాను డెవలప్ అయింది. రోడ్డు అది వేశారు. అటు కొలలు ఉన్నాయి, అటు నడిచెళ్ళడానికి కట్ట మాకు బాగానే ఉండేది. ఇప్పుడు వెళ్ళాలంటే జారిపోతుంది. శివాలయం అన్నీ చాలా బాగుంటాయి. మేము వచ్చిన కాంచి మేము కొంత మాకు అభివృద్ధి జరిగిందనేసి మేము నమ్మకంతో రావడం జరిగింది. వచ్చేటప్పుడు అంతా వర్షము అంతా ఇదిగా ఉంది, అంతా దర్శనం అంతా బాగా జరిగిందండి. ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి. మేమందరం ఒకటేనండి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత? ఇప్పుడు దర్శనం చేసుకోవాలండి, ఇంకా ఇలా చేసుకోలేదు. ఇప్పుడే వచ్చాను. మీరు మొట్టమొదటిసారిగా వచ్చారు? నేను మొట్టమొదటిసారి వచ్చాను. మేము ప్రతి సంవత్సరం వస్తున్నామండి. ఈ సంవత్సరం ఇక్కడ ఒత్తులు వెలిగించుకోవాలని మా బ్యాచ్ ఒక టీమ్గా వెళ్తాం ఎక్కడికి వెళ్ళాను. అందుకని టీవీని ఇలా తీసుకొచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలని అనుకున్నామండి. భోజనం అంతా కూడా బాగుంటుంది ఇక్కడ. ఇంత ముందు అయితే కిందేవా పెట్టేవారు, ఇప్పుడు పక్కన పెడతా ఉన్నారు. కొనలు గట్ట బాగానే ఉంటాయి. ఎక్కాలంటే ఇబ్బంది కానివ్వండి, కొలాల మట్టుకు వాటర్తో బాగుంటుంది, స్నానం కూడా చేయొచ్చు. సిద్ధలయ కోనలో స్వామివారి పుష్కరణికి వెళ్ళే రహదారి ఏదైతే ఉందో ప్రస్తుతం మనం అయితే అక్కడే ఉన్నాము. అయితే సిద్ధలయ కోనలో స్వామి అంటే ముగ్గురు సిద్ధుల్ని దర్శించుకున్న తర్వాత కిందకి మెట్ల దారి ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు దిగేటప్పుడు ఒక రహదారి అయితే ఉంటుంది. ఈ రహదారిన పైకి వెళ్ళినట్లయితే మనకి రెండు రహదారులు కనిపిస్తుంటాయి. పైకి వెళ్ళిన తర్వాత శివయ్యని దర్శించుకోవచ్చు. పైన సతీ సమేతంగా పరమేశ్వరుడు అదేవిధంగా పార్వతీదేవి మనకైతే అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. అదేవిధంగా అక్కడి నుంచి మరొక మార్గం ఉంటుందండి. అక్కడి నుంచి వెళ్ళినట్లయితే గుడికి వెనక భాగం ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ప్లేస్కి అయితే మనం వెళ్తాము. అయితే ఇక్కడ స్వామివారు గుహ లోపల ఉండడం మీరు ఇదివరకే చూసి ఉంటారు కాబట్టి ప్రస్తుతం ఆ పుష్కరునికి వెళ్ళే మార్గం ఇది. మనమైతే ఆ పుష్కరుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కొండ పైన ఉన్నటువంటి పుష్కరిణి మార్గాన ఇందాక మీకు చూపించినట్లు ఆ మార్గాన కొంత దూరం ఇక్కడికి వచ్చినట్లయితే చుట్టూ కేకరమైన అరణ్యాన్ని తలపించే విధంగా దట్టమైన చెట్లతో ఇక్కడైతే మనకి నిండిపోయి ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి చూసినట్లయితే చుట్టూ పెద్ద పెద్ద బండరాళ్ళు మనకైతే కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా వెనక వైపు మనం చూసినట్లయితే మనం వచ్చే దగ్గర నుంచి ఒక గుడి గోపురం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి మరికొంత భాగం ముందుకు వెళ్ళినట్లయితే మనకి పుష్కరిణి వస్తుంది. చుట్టూ మనం ఈ దృశ్యాలని చూస్తూ ఉంటే మనసు మరిచేలా, మనసు పులకించేలా ఈ దృశ్యాలు మనకైతే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎంతో సుందర శోభాయమానంగా ఏ బాధ ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టే విధంగా మనకి ఈ దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంత దూరం చాలామంది రాలేక స్వామివారిని దర్శించుకొని ఈ సిద్ధలయ కోనలో వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా పక్కనే ఉన్నటువంటి ఒక రహదారి ఏదైతే ఉందో అక్కడి నుంచి కొంత దూరం నడుచుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ దాదాపు మనకి 5 గుండాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న నీటి కుంటలతో నిండి చూసేందుకు బాగా పచ్చగా ఉన్నప్పటికీ చేతితో వాటర్ తీసుకుంటే మాత్రం చాలా స్ఫటిక వర్ణ రంగులో మంచి రుచితో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే మన సువర్ణ మీడియా ఛానల్ తరపున మేమైతే మీకు ఈ సుందర శోభాయమైనటువంటి దృశ్యాలన్నిటి కూడా చూపించేందుకు ఎంతో సాహసించి వర్షం సైతం కూడా లెక్క చేయకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున కార్తీక మాస పర్వదిన సందర్భంగా ఈ శైవ క్షేత్రాల్లో ఒక శైవ క్షేత్రం అయినటువంటి ఈ సిద్ధలయ కోనలో ఉన్నటువంటి అందాలని మీకైతే అందించడం జరుగుతుంది. చూశారు కదా, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సిద్ధలయ కోనలో శైవ క్షేత్రాలన్నింటినీ దర్శించుకునే దాంట్లో భాగంగా ఇవాళైతే ఇక్కడికి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున వచ్చి స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ మీకు చక్కగా చూపెట్టడం జరిగింది. నీరు కూడా పచ్చగా ఉన్నప్పటికీ శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా చూడాల్సిన విశేషాలు వింతలు చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈసారి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపాకటాక్షాలకి పాత్రలు కావాల్సింది కోరుకుంటూ కెమెరామెన్ రియాజ్తో దినేష్.